యేసుక్రీస్తు వారి నామంలో వందనములు సమర్పిస్తున్నామండి. ప్రతి సంవత్సరము ఈ కుటుంబం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని వాక్యాన్ని అందించడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖున వారి కుటుంబ యజమాని, వారి తండ్రి గారైనటువంటి పలిచెర్ల బాబురావు గారిని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వారికి ఏ ప్రయోజనం లేదు, కానీ వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే వారికి ఈ కార్యక్రమం ద్వారా ఏమైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి తన కొరకు తను ఏం చేసుకోలేడు, ఆ మనిషి కొరకు బ్రతుకున్న వారు కూడా ఏమి చేయలేరు, ఆ మనిషి కొరకు కూడా దేవుడు కూడా ఏమి చేయడు. పనిష్మెంట్ తప్ప, ఇంకా బహుమానమే తప్ప ఆయన చేసేది కూడా ఏమీ లేదు. అంటే దేవుడు డిజైన్ అలా చేశాడు. చేసిన పనిని బట్టి ప్రతిఫలం అనుభవించడమే తప్ప చనిపోయిన వ్యక్తి కానీ, బ్రతుకున్న వ్యక్తులు కానీ, ఆఖరికి దేవుడు కానీ ఆ వ్యక్తి గురించి ఇంక చేసేది ఏమి లేదు. వారు జనన మరణాలకు మధ్యలో జరిగించిన క్రియలను బట్టి ప్రతిఫలం అనుభవించడమే తప్ప ఇక దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అక్కడికి దేవుడు కూడా దాన్ని మార్చడం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ సందర్భంలో ప్రతి నెల నెహ్రూ నగర్ స్థానిక సంఘం నిర్వహిస్తున్నటువంటి సువార్త కూడిక ఈ నెలలో ఈ ప్రాంతంలో నిర్ణయించడం జరిగింది. ప్రతి నెల యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని వివరించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నెలలో కూడా యేసు ప్రభు అంటే ఆత్మల రక్షకుడు అనే ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది రక్షకుడు 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 అనే పదాన్ని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అక్కడక్కడ కార్ల మీద కూడా యేసే నా రక్షకుడని రాసుకుంటూ ఉంటారు. వారి గృహాల మీద కూడా ఆ పదాలు రాస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ నెలలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఒక విపరీతమైనటువంటి సౌండ్లతో వింటున్నారు కదా. ఇప్పుడు పక్కన ఈ సౌండ్లు భయంకరంగా, ఆ పేల్పులు, ఆ టపాకాయలు, ఆ సౌండ్లు, భయంకరమైన బాక్సులు పెట్టి వాళ్ళ ఉల్లాసాన్ని ఇతరులను ఇబ్బంది పెడుతూ కూడా, ఇతరులకు ఇబ్బంది అయినా పర్లేదు మేము చేసేదనే ఒక భయంకరమైనటువంటి శబ్దాలతో మనుషులు చేస్తూ ఉన్నారు. దీని అంతటికి రీజన్ ఏంటంటే రక్షకుడు పుట్టాడని. లూకాసు వార్త 2:10 తీసుకొని, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ నేడేదో తెలియపోయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు నేడు అనుకుంటే అప్పుడే నేడు అనుకుంటున్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ చేస్తే ఈ రోజు పుట్టాడు, రేపు చేసుకునే వాళ్ళకి రేపు పుట్టాడు, ఎల్లుండి చేసుకునే వాళ్ళకి ఎల్లుండి పుట్టాడు. ఇలాగా రక్షకుడనే ఈ పదాన్ని బాగా మిస్యూజ్ చేశారు ఈ సమాజంలో. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, దాన్ని అపార్థం చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అపార్థం చేసిన వాళ్ళే ఈ గందరగోళానికి, ఈ పెద్ద పెద్ద భయంకరమైన శబ్దాలకి మూలం. అయితే మనం ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టి, బైబిల్లో యేసు ప్రభువాన్ని రక్షకుడు అని చెప్తుంది. అయితే ఆయన ఆత్మలకు రక్షకుడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయంలో 55వ వచనం నుంచి మనం చదివినప్పుడు 55 ఆఖరి భాగంలో వారు అడుగుతున్న శిష్యులు యాకోబును యోహాను చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా, ఆయన వారి తట్టు తిరిగి గద్దించడం. అన్ని దగ్గర 4 అంకెస్ కింద ఫుట్నోట్స్లో, ప్రాచీన ప్రతుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగుదురు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే కానీ నశింపజేయటకు రాలేదని కూర్చోబడి ఉన్నది అన్నాడు. ఆజ్ఞాపించును అనే దగ్గర ఒరిజినల్ టెక్స్ట్లో ఏముందంటే, యేసు ప్రభు వారు ఆత్మలను రక్షించడానికే కానీ నశింపజేయడానికి రాలేదు అని కూర్చోబడింది అన్నాడు.
అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గమనించిన యేసుప్రభు వారు వాళ్ళని నశింపజేయి, లేదా మాకు అవకాశం ఇవ్వు, మేమే నశింపజేస్తాం అని కోరుతున్నారు. అప్పుడు వారిని నివారిస్తూ, నేను వచ్చింది ఆత్మలను రక్షించడానికి కానీ ఆత్మలను నశింపజేయడానికి కాదు అని వారికి జవాబిచ్చాడు. ఈ వచ్చిన మనకి ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. యేసు ప్రభు వారు ఆత్మలకు రక్షకుడు, ఆత్మలను రక్షించడానికి వచ్చిన వాడు అని అర్థం. సరే, ఈ గందరగోళంలో పెద్ద పెద్ద శబ్దాలు చేసేవారికి ఆత్మ శరీరం అనే పెద్ద పట్టింపులు ఏమి లేవు. అసలు ఆత్మను గురించి శరీరాన్ని గురించినటువంటి అవగాహన ఏమాత్రం లేకపోయినా ఏదో వారి ఉత్సాహం కోసం ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మనమైతే ఒక ఆటల్లో ఒక 3 విషయాలు క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది, దేవుడు నరులను 2 భాగాలుగా సృజించాడు. అందులో ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఈ రెండిట్లో యేసుప్రభు వారు శరీరాన్ని రక్షించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది, ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడో విషయం ఏంటంటే, ఆత్మలను ఎక్కడి నుండి రక్షిస్తాడు లేక దేని నుండి రక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించబోతాం. అంటే ఆత్మలను రక్షిస్తాడు, సరే, ఎక్కడి నుండి దేని నుండి రక్షిస్తాడు, ఆత్మకి దేని నుండి రక్షణ అనే మూడో విషయాన్ని మనం ఆలోచించబోతాం. క్లుప్తంగా ఈ 3 విషయాలే నేను మీతో మాట్లాడతాను ఈ రాత్రి కాలంలో. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. విషయాన్ని రాసుకోగలిగిన రాయండి, తర్వాత మరొకసారి పరిశీలించండి. ప్రభువైన యేసు ఆత్మల రక్షకుడు అనే విషయాన్ని పరిశీలించి అంగీకారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అంగీకరించి మీ ఆత్మకైన రక్షకుడు కాదు చెక్ చేసుకొని, ఒకవేళ రక్షకుడైతే ఆ స్థితిని అలాగే కొనసాగించడం, ఒకవేళ నా ఆత్మకాయన ఇంకా రక్షకుడు కాలేదు అని అనిపిస్తే వెంటనే ఆయన రక్షకుడుగా స్వీకరించి నీ ఆత్మని ఒక భద్రత కలిగినటువంటి స్థలంలో ఉంచడానికి, ఒక సేఫ్టీ జోన్లో ఉంచడానికి ప్రయత్నం చేయాలని ఈ పాఠాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఈ పాఠం యొక్క ఓవర్ వ్యూ. అంటే క్లుప్తంగా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం, పాఠంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. రైట్, మనం పాఠంలోకి వెళ్దాం. మొదటగా దేవుడు నరులను 2 భాగాలుగా సృష్టించాడు. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఆదికాండము 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదివినప్పుడు అక్కడ సమాచారం ఈ విధంగా రాయబడింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, 6వ వచనం కూడా చదవమ్మా. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా ఆ తడిచిన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువునొదగా నరుడు జీవాత్మ అయిన ఉన్నాడు. నిర్మాణం చేసిన రోజునే మొదటి మానవుణ్ణే మట్టితో శరీరాన్ని చేశాడు. దేవుడు ఓదగా ఆత్మ ప్రవేశం జరిగింది అన్నాడు. ఒక ఆదామును మాత్రమే కాదు, ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాడు అనేది మనకు బైబిల్ నేర్పిస్తున్న పాఠం. మనము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఎవరా ఒకడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అనేది ఆ వచనం మనకి నేర్పిస్తుంది. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను. వీరిని ఎలా చేశాడంటే 2 భాగాలను చూసాం మనం. ఈ విషయాన్ని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, ప్రసంగి గ్రంథం 12:7 అంటాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును అన్నాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును అన్నాడు. అంటే ఇక్కడ 2 భాగాలు, మట్టి తర్వాత ఆత్మ, శరీరము ఆత్మ అనే భాగాల్ని వివరిస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. అపోస్తలులు కూడా, యేసుప్రభు వారు కూడా ఈ విషయాలను బోధించారు. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదివినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో
మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడుకుని ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అని అన్నాడు. అంటే ఆత్మ దేహం అనే రెండు ఉన్నాయని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అదే ప్రభు యోహాను సువార్త 6:66లో కూడా అన్నాడు. యోహాను సువార్త 6:66 ప్రభు యేసు అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మ శరీరం అనే భాగాల్ని వివరించాడు ప్రభు యేసు. ప్రభు యేసు కాకుండా ఆయన అపోస్తులలో కూడా నరుడు అంటే రెండు భాగాలని వివరించారు. వారు కూడా ఈ విషయాన్ని మాట్లాడారు. ఉదాహరణకి అపోస్తులైన పౌలు గారు ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 చదివినట్లయితే బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడని ఈ శరీరాత్మలకి నామకరణం చేసి మాట్లాడుతున్నాడు. శరీరాన్నేమో బాహ్య పురుషుడు అన్నాడు, ఆత్మనేమో ఆంతర్య పురుషుడు అని అన్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అని అన్నాడు. అంటే బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అనే రెండు భాగాలు ఉన్నట్టుగా అపోస్తలులు మాట్లాడారు. ఇలా గ్రంథం అంతట్లో అనేక సందర్భాల్లో నరుడు అంటే రెండు భాగాలు, ఒక భాగం శరీరము, రెండో భాగము ఆత్మ. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఈ రెండిట్లో దేనికి రక్షకుడని లూకా 9:54-55 అంటున్నాయి. మనుష్య కుమారుడు ఆత్మలను రక్షించడానికి వచ్చినవాడు, ఆత్మలను నశింపజేయడానికి వచ్చినవాడు కాదు. ఆ మాటలో ఏం కనబడుతుందంటే ఆయన రక్షకుడు అనేది ఒకటి రుజువు అవుతుంది. ఆయన ఆత్మలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అనే విషయం కూడా రుజువు అవుతుంది. రక్షణ అనేది దేవుడు బైబిల్ మాట్లాడినటువంటి సందర్భాలు ఏంటంటే అది శరీరాన్ని ఉద్దేశించి రాసినటువంటి సమాచారం కాదు, ఆత్మలను ఉద్దేశించి రాసినటువంటి సమాచారం. యాకోబు పత్రిక 1:21 చదువుదాం. యాకోబు పత్రిక 1:21 మనం చదివినట్లయితే అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడు అన్నాడు. సువార్త రక్షణ సాధనం. సువార్త ద్వారా రక్షించాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం. ఈ విషయం బైబిల్ అంతట్లో మనకు కనపడుద్ది. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తును కూడా రక్షణ కలగజేయడం అది దేవుని శక్తి అన్నాడు రోమా 1:16. సిలువను గుర్చిన వారితో నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షణ పొందుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 1:18. అయితే దేన్ని రక్షించుద్ది సువార్త? వాక్యము దేన్ని రక్షించుద్ది అని ఈ వచనం అంటుందనంటే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు అని అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ పక్కనే 8-9 వచనాలు చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు అని అన్నాడు. విశ్వాసానికి ఫలం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసానికి ఫలం ఏంటి అని అంటే ఆత్మరక్షణ అని అన్నాడు. నేను దేవుని నమ్మానండి అంటే దాని ఫలం ఏమై ఉంటుంది? దాని యొక్క రిజల్ట్ ఏంటి? దేని కొరకు నమ్మాలి? విశ్వాసానికి ఏం ఫలం లభిస్తుంది? ఆత్మరక్షణ అని అన్నాడు. యేసును నమ్మినా, దేవుని నమ్మినా, వాక్యమును నమ్మినా, సువార్త నమ్మినా, బైబిల్ సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు నమ్మే నమ్మకానికి నీకు అనుగ్రహించబడే ఫలితం ఏంటి, ఫలం ఏంటి అని అంటే ఆత్మరక్షణ అన్నాడు. విశ్వాసం యొక్క ఫలము ఆత్మ రక్షణ అనే మాట ఉపయోగించాడు అక్కడ. వాక్యం రక్షించుద్ది ఆత్మను, విశ్వాసానికి ఫలితం ఉంది ఆత్మరక్షణ అని అంటున్నాడు. సామెతల గ్రంథంలో 23:15 ఒకసారి చదువుతాం చూడండి. సామెతల గ్రంథము 23:15 పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి అనే ఒక ఆలోచన తెలియజేస్తూ దాని యొక్క రిజల్ట్ ఏంటో మాట్లాడుతున్నాడు.
15వ అధ్యాయం 24 23:15 నేను పొరపాటు చెప్పాను. 23 అధ్యాయం 14 23:14 బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించదు. పాతాళమునకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించదు అని అన్నాడు. అంటే ఆత్మను తప్పిస్తావు అని అన్నాడు. పిల్లల్ని దైవ మార్గంలో పెంచడం వల్ల ప్రయోజనం ఏంటి, ఫలితం ఏంటి? ఆత్మని పాతాళానికి వెళ్లకుండా తప్పించడం అని అన్నాడు. అంటే పాతాళం తప్పించబడేది ఆత్మ, నరకం తప్పించుకునేది ఆత్మ, రక్షణ పొందేది ఆత్మ. శరీరానికి కాదు రక్షణ, అంటే ఆత్మకి రక్షణ అనే మాట చెప్తున్నాడు. శరీరానికి కావాల్సిందంతా దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే చేశాడు. శరీర రక్షణకి ఏమవసరం, శరీర భద్రతకి ఏమవసరం అని అంటే ఒక నివాసయోగ్యమైన భూమిని చేశాడు. తర్వాత దానిలో ఆ శరీరం బతికి ఉండడానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ ముందుగానే సృజించాడు. తర్వాతే నరుణ్ణి నిర్మించాడు. శరీరానికి కావలసిన భద్రత లేకుండా నరుణ్ణి లోకానికి పంపలేదు. శరీరానికి కావలసిన వసతులన్నీ చేశాకే, శరీరం భూమి మీద నివసించడానికి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసిన తర్వాతే దేవుడు మనిషిని ఈ లోకానికి ఏర్పాటు చేసి పంపించాడు. అంటే నేలమట్టితో నరుని నిర్మించక మునిపే ఏం జరిగింది? అక్కడ నరుని యొక్క అవసరాలు తీర్చడానికి అవసరమైన అన్ని సమకూర్చాడు. కాబట్టి శరీర భద్రత కొరకైతే యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అసలు ఈ లోకానికి రాకముందే దానికి సంబంధించినవన్నీ కూడా, అసలు ఆదాము అనే వ్యక్తి ఈ భూమి మీదకి రాకముందే అతనికి కావాల్సిందంతా కూడా చేశాకే ఆదాము అవ్వల్ని మనుషులందరినీ దేవుడు చేశాడు. కాబట్టి వాటి కోసం అయితే, శరీర భద్రత కోసమో, శరీర అవసరాల కోసమో, శరీర అక్కర్ల కోసమోనైతే యేసు ప్రభు రావాల్సినటువంటి అవసరం లేదు. మరి యేసు ప్రభు దేనికి వచ్చాడు? ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడు? లూకా 9:54-55లో మనుష్య కుమారుడు మనుషుల యొక్క ఆత్మలను రక్షించడానికి వచ్చాడు, కానీ నశింపజేయడానికి రాలేదు అని అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చింది పెద్ద పెద్ద సౌండ్లు చేసి గెంతులు వేయడానికి కాదు, మనమేదో సంబరపడిపోయి సంబరాలు చేసుకోవడానికి కాదు, మనమేదో హ్యాపీ హ్యాపీ అంటూ రోడ్ల మీద గెంతులు వేయడానికి కాదు ఆయన వచ్చింది. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు ఆయన. బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చును అని అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన సమాచారం అది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఇలాగంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చారో తెలియకుండానే చాలా మంది అర్థం లేకుండా అర్ధరహితంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు, అర్ధరహితంగా సంబరాలు చేస్తూ ఉన్నారు. నిజానికి యేసు వచ్చింది మనమేదో సంబరపడిపోవటానికి, ఆయనకేదో జన్మదిన వేడుక చేయించడానికి లేక చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చింది ఏంటంటే, నరుడు పాడైపోతున్నాడు, నరుడు నశించిపోతున్నాడు. నరుడు అంటే ఆత్మ నశించిపోయే స్థితిలో ఉండగా నశించిన దానిని, పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మలకి రక్షకుడు. ఆయన రక్షకుడు అనేది ఎంత సత్యమో, ఆయన శరీరానికి రక్షించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనేది మనం గ్రంథంలో నేర్చుకుంటున్నటువంటి సత్యం. మూడోది, ఆఖరిగా మనం ఏం చూస్తామంటే, ఆత్మను దేని నుండి రక్షిస్తాడు, ఆత్మను ఎక్కడి నుండి రక్షిస్తాడు. ఈ రక్షణ అనే మాటకి అర్థం ఏంటంటే, ఒక భయంకరమైన ప్రమాదం నుండి, విపత్తు నుండి, ఉగ్రత నుండి తప్పించటం అని అర్థం. రక్షణ అనే మాటకి బైబిల్ ఇచ్చే అర్థం ఏంటంటే, లేక రక్షణ అనే తెలుగు పదానికి అర్థం ఏంటంటే, సాల్వేషన్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే, ఒక ప్రమాదం నుండి తప్పించుకోవటం, లేక ఒక ప్రమాదం నుండి తప్పింపబడటం, ఒక ప్రమాదం నుండి బయటపడటం.
దాన్నే రక్షణ అని అంటారు. ఏదైనా ఒక విపత్తు రాబోతుంది, ఆ విపత్తు నుండి ఎవరైతే తప్పించుకున్నారో ఆ తప్పించబడిన వారు రక్షించబడ్డారు అని అర్థం. మనం ఇజ్రాయెల్ చరిత్రలోకి వెళితే రాహాబ్ అనే ఒక వేశ్య మనకు కనపడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి యాత్ర చేస్తున్న తరుణంలో మోషే నాయకుడు మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో యెరికో అనే పట్టణాన్ని సమీపించినప్పుడు యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య రాహాబు. ఆ రాహాబ్ అనే వేశ్యకి దేవుని యొక్క మహాశక్తి అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడు అర్థమైంది, ఆయన ఎంత శక్తిమంతుడు అర్థమైంది. దురదృష్టం ఏంటంటే కళ్ళారా చూసినటువంటి, చెవులారా విన్నటువంటి, కళ్ళ ముందు జరిగిన అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి ఇజ్రాయేలీలు చాలా మంది అరణ్యంలో రాలిపోయారు. కానీ రాహాబ్ అనే వేశ్య రక్షింపబడింది. నా ఇంటి వారి రక్షణ కొరకు మీరు ఒక ఆనవాలు నాకు ఇచ్చి వెళ్ళాలి అని వేగుల వారిని వేడుకున్నట్టుగా మీరు యెహోషువ గ్రంథం 2-3 అధ్యాయాలు చదివితే ఆ స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా అవి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంటు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే దేవుడు, ఆకాశమందు భూమి మీద ఆయనే దేవుడు, ఆయన ఎదుట ఈ జనం నిలబడదు, మీరు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, నా ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఆనవాలు మీరు నాకు ఇచ్చెళ్ళాలి అని ఆవిడ రిక్వెస్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఏంటి రక్షణ అక్కడ? రక్షణ అంటే ఏంటి అక్కడ? ఇజ్రాయేలీల చేతిలో నుండి యెరికో పట్టణస్థులు హతులవుతూ ఉండగా వారి చేతుల్లో హతులు కాకుండా తప్పించబడటమే రక్షణ. అక్కడ యెరికో పట్టణానికి ప్రమాదం ఏంటి? దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం యెహోవా చేస్తున్నాడు. ఏ జనం వాళ్ళ ముందు నిలబట్టలా, ఈ జనం కూడా నిలబడరు అనే సంగతి ఆవిడికి అర్థమైంది. అయితే నా ఇంటి వారికి ఏ ప్రాణహాని జరగకుండా మీరు కాపాడాలి, దానికి ఒక ఆధారం ఇచ్చేళ్ళమని ఆవిడ అడిగితే ఒక ఎర్రని దారంతో వారిని ఏ ఇంటి మీద నుంచి కిందకి దింపారో ఆ ఇంటికి కిటికీకి ఈ ఎర్రని దారం కట్టు, ఆ ఇంట్లో ఉన్న వారికి ఏ ప్రాణహాని రాదు, వారి రక్షణకి మేమే బాధ్యులు అన్నారు. వింటున్నారా రెడ్డి గారు? తెలుసా సంగతి? యెరికో పట్టణంలో ఏం జరిగిందో తెలుసా? రాహాబ్ అనే వేశ్యను గురించి తెలుసా? యెహోషువ గ్రంథం 2-3 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. అలాగే ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని పేతురు మొదటి పత్రిక 3:20-21 అంటుంది. అక్కడ కూడా రక్షణ అనే మాట వాడాడు. ఏంటి రక్షణ అంటే? అక్కడ జలప్రళయం అనే ఉగ్రత ద్వారా దేవుడు ఆనాటి భూ సమాజాన్ని, భూమి మీద ఉన్న మనుషులందరినీ జల సమాధి చేయడానికి తీర్మానం చేస్తున్నటువంటి సమయాన నీతిమంతుడు నిందారహితుడైనటువంటి నోహుని ఆయన కుటుంబాన్ని ఆ జల ప్రళయానికి చనిపోకుండా తప్పించడం, దాన్ని అక్కడ ఏమన్నాడంటే ఆ దినమున 8 మంది రక్షణ పొందిరి అని అన్నాడు. ఎలా పొందారు? రక్షణ అంటే ఏంటి? అక్కడ జల ప్రళయంలో చచ్చిపోకుండా బ్రతకడం అక్కడ రక్షణ అంటే. యెరికో పట్టణంలో రాహాబ్ అనే ఇంటికి రక్షణ అంటే ఏంటి దాని అర్థం? ఆ యెరికో పట్టణస్తులతో పాటు వారింటి వారు కూడా చనిపోకుండా వారు కాపాడబడతారు. అది అక్కడ రక్షణ. అదంతా కూడా ఫిజికల్గా ఉన్నటువంటి రక్షణ, శరీరానికి కల్పించిన రక్షణ. కానీ యేసు ప్రభు వారు అలాంటి రక్షణ కలగజేయడానికి రాలా. అలాంటి రక్షణ కలగజేయడానికి ఆయన భూమి మీదకి రావవసరం లేదు. ఆయన భూమి మీదకి రాకుండానే అలాంటి రక్షణ అక్కడుండి చేయగలడు. శారీరకమైనటువంటి భద్రత కల్పించడానికైతే యేసు ప్రభు వారి శరీరాన్ని ధరించి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదంటున్నా. మీకు అర్థమవుతుందా? నీ శరీర రోగాలు తగ్గించడానికైతే భూమి మీదకి రావాల్సిన అవసరంలా. నీ శరీరానికి అవసరాలు తెచ్చడానికైతే భూమి మీదకి రావాల్సిన అవసరంలా. నీ శరీరానికి ఏదో ఆస్తులు కలగజేయడానికి భూమి మీద రావాల్సిన అవసరంలా. నీకేదో అధికారం ఇవ్వడానికి ఆయన భూమి మీద రావాల్సిన అవసరంలా. ఎందుకంటే దేవుడు యేసు భూమి మీద రాకమునిపే చాలా మందికి అధికారం ఇచ్చాడు. అధికారం నుంచి వారిని కూల్చివేశాడు. దేవుడు మానవ రాజ్యాలపై అధికారి. ఆయన ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు, ఎవరికి అధికారం తీసేయాలనుకుంటే వారికి తీసేస్తాడు. ఆ అధికారం ఆయన దగ్గర ఉంది. ఆ పని ఆయన చేశాడు చరిత్రలో ఎన్నోసార్లు. కాబట్టి అధికారం కోసమే అయితే ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ఏమని? ప్రభువా, నీవు రాజ్యం ఉందంటున్నావు కదా, చరణ్ ఎక్కడే ఉన్నావా? నుంచి ఒకసారి రైట్.
నేను నిద్రపోయి లేపుతా, ఎవరు నిద్రపోయి లేపుతా కనికరం లేకుండా. సో మీరు బీ అలర్ట్. ఓకేనా? రైట్. కొద్ది ముఖం కడుక్కో. కూర్చొని కడుకు పర్లేదు. శరీర రక్షణ కొరకైతే యేసు ప్రభు వారి భూమి మీదకి రానవసరం లేదు. దేనికి వచ్చాడు ఆయన అని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మలో రక్షించడానికి వచ్చాడు అన్నాడు. మనం ఇప్పుడు జలప్రళయంలో తప్పించబడినటువంటి రక్షణ దేనికి సంబంధించింది? శరీరానికి. ఎరుకో పట్టణంలో రక్షణ దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. కానీ యేసు వారు దేనికి వచ్చాడనంటే అలా శరీరాన్ని రక్షించడానికి కాదు. ఒక స్త్రీ వచ్చి, మా కుమారులు ఇద్దరు, నువ్వు రాజ్యం ఉందంటున్నావు కదా, నీ రాజ్యంలో కుడి వైపున ఒకళ్ళు ఎడవైపున ఒకళ్ళు ఉండాలని అంది. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చింది యేసుప్రభు దగ్గరికి? అధికార దాహంతో వచ్చింది. యేసుప్రభు దగ్గరికి వస్తే అధికారం ఇచ్చేస్తాడు. అధికారం కోసం అయితే ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. అక్కడుండి ఇచ్చేస్తాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన. రెండో విషయం ఏంటంటే ఆహారం కోసం చాలా మంది వచ్చారు. 5,000 మంది 5,000 మంది 5 రెట్లు 2 చేపలు 5,000 మంది ఆహారాన్ని భుజించారు. యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి 66వ చూడండి ఒకసారి. అక్కడ అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు అని అంటాడు. 6వ అధ్యాయము యోహాను సువార్త 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే ఆహారం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఆఖరి 12 మంది మిగిలారు. అధికారం కోసం వచ్చారు కొందరు, ఆహారం కోసం వచ్చారు మరికొందరు. మరొకడు ఏ ఉద్దేశంతో వచ్చాడంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి ఏదో గొడవ ఉండి ఆయన రావాల్సిన వాటా ఇవ్వలేదంట ఆస్తులు. ప్రభువారు, నువ్వు ఒకసారి వచ్చి నాకు రావాల్సిన వాటా ఇవ్వలేదు మా సోదరులు, కాబట్టి నువ్వు వచ్చి కాస్త నాకు ఆ వాటా ఇప్పించు అని మరొక వ్యక్తి ఆయన దగ్గరికి రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ఎవడు ఈ పనికి నియమించాడు, నేను వచ్చింది ఈ పని చేయడానిక అని చాలా సీరియస్ అయ్యాడు ఆ మనిషి మీద. అంటే వచ్చిన ఉద్దేశాలు చూడండి. అధికారం కోసం కొందరు, ఆహారం కోసం కొందరు, ఆస్తుల కోసం మరికొందరు, తర్వాత ఆరోగ్యం కోసం వచ్చారు ఇంకొంతమంది. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మిగిలిన 90 ఎక్కడానంటే వెళ్ళిపోయారు. అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయారు. అంటే ఆరోగ్యం కోసం కొందరు, ఆహారం కోసం కొందరు, ఆస్తుల కోసం మరికొందరు, అధికారం కోసం మరికొందరు వచ్చారు. వాస్తవానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడనే సంగతి అర్థం కాని వాళ్ళు ఎవరికి. సరే, ఆ కాలంలోనే ఉన్నారా ఈ బ్యాచ్? ఈ కాలంలో కూడా ఉన్నారా? అధికారం కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చే బ్యాచ్. ఎలక్షన్ టైంలో చాలా మంది నాయకులు హాస్టల్ అనబడే వాళ్ళ దగ్గరికి వస్తారు. దేనికి వస్తారు వాళ్ళు? ఆయన ప్రార్థన చేస్తే నేను ఎమ్మెల్యేకి వెళ్తానేమోనని. సెమీ క్రిస్మస్లు పెడతారు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో. లేదంటే పాస్టర్ల మీటింగ్లు పెడతారు ఆ టైంలో. పాస్టర్లకి వస్త్రాలు పంచుతారు ఆ టైంలో. పాస్టర్ల జేబుల్లో 1000-2000 పెడతారు ఆ టైంలో. దేనికి ఇదంతా? అంటే ఇప్పుడు కూడా ఉన్నారా? ఆ జబదయ్య కుమారుల తల్లికి ఉన్న లాంటి మెంటాలిటీతో ఈనాటి జనం కూడా ఉన్నారా? ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు. సరే, వాళ్ళేనా? లేకపోతే ఈ కుష్ఠరోగులు 90 ఎలాగైతే రోగం తగ్గాక పారిపోయారు అలాంటి బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నారా? అసలు ఎక్కడ మీటింగులు పెట్టినా స్వస్థత అనే పేరు లేకుండా మీటింగులు ఉన్నాయా? అసలు ప్రచారం సంగతి ఇప్పుడు ఆ రోజు ఏమో చేసిన వాళ్ళు ఏమన్నారంటే కుంటివాడిని బాగు చేశారు పేతురు, యోహాను, అపొస్తలుల గారి 3వ అధ్యాయంలో. కానీ వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా భక్తి కాదు, మా శక్తి కాదన్నారు. నిజంగా బాగు చేసిన వాళ్ళే మా భక్తిగా శక్తి కాదన్నారు. ఇప్పుడు అసలు బాగు చేయనోడు కూడా నేను బాగు చేస్తానండి అని పిలుస్తున్నాడు. మీకు అర్థమైందో లేదు నేను చెప్పింది? అసలు ఆయనేమో అసలు ఆ పని మీద రాలా. ఆ పని అసలు అక్కడ నుండి చేయగలడండి. హిజ్కియాకి కుష్ఠరోగం తగ్గించాడా? 10 సంవత్సరాలు ఆయుష్ పెంచాడా? అలాగే నయమాన్ కుష్ఠరోగం తగ్గిందా? ఎలీషా ప్రవక్త యార్దాను నదిలో 7 సార్లు మరగమంటే కుష్ఠరోగం తగ్గిందా? రోగాలు తగ్గిటాక యేసుప్రభు ఎందుకు? ఆయన రాకముందు కూడా ఎన్నో రోగాలు తగ్గినాయి కదా ఎంతో మందికి. వాటి కోసం అయితే ఆయన రావాల్సిన అవసరం లేదు కదా. యేసుప్రభు భూమి మీద రాకముందు రోగాలు తగ్గలేదా? చనిపోయిన వారు లేకలేదా? అద్భుతాలు దేవుడు చేయలేదా? ఐగుప్తు దేశంలో 10 తెగులు దేవుడు రప్పించలేదా? ఎర్ర సముద్రం నిండు పాయలు చేయలేదా?
అద్భుతాలు చేసే కాడికైతే ఏసే రావక్కర్లా భూమి మీదకి. యేసు ప్రభు రాకముందు కూడా చాలా అద్భుతాలు జరిగాయి. కానీ కొంతమంది నేటికి దేనికి వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి అంటే ఎక్కువ శాతం ప్రజలు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల కోసం. కానీ యేసు వచ్చింది వాటిని అనుగ్రహించడానికి కాదు. దేని కొరకు వచ్చాడు ఆయన అంటే రాబోయే ఉగ్రత నుండి ఆత్మను రక్షించడానికి అన్నాడు. ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ప్రభు ఎందుకు వచ్చాడో కనీసం అవగాహన లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు అన్నాడు. అంటే యేసు ప్రభువు ఎక్కడి నుండి రక్షిస్తాడు, దేని నుండి రక్షిస్తాడు అంటే రాబోయే ఉగ్రత నుండి రక్షిస్తాడు. ఆయన రక్షకుడు, ఆత్మక రక్షకుడు. అయితే దేని నుండి రక్షిస్తాడు? దేన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన? శరీరానికి ఏదో చేయడానికి కాదు, శరీరానికి రోగాలు తగ్గించడానికో, శరీరానికి అధికారం ఇవ్వడానికో, శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికో, శరీరానికి ఆస్తులు ఇవ్వడానికో కాదు ఆయన వచ్చింది. ఆ శరీరం లోపల దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆత్మకి రక్షణ కల్పించడానికి, భద్రత కల్పించడానికి, రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన. ఆనాడు శరీర సంబంధంగా ఎలాగైతే జలప్రాణి నుంచి తప్పించాడో, ఆనాడు ఎలాగైతే రాహాబ్ అనే వేసిని భౌతికమైనటువంటి ప్రమాదం నుండి తప్పించాడో, ఈనాడు దేవుడు యేసు ద్వారా ఆత్మలను ప్రమాదం నుండి తప్పించే పనిలో ఉన్నాడు. ఆత్మలను ప్రమాదం నుండి రక్షించే పనిలో ఉన్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. 10వ వచనం 9, 10 కలిసి ఉన్నాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులను లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఎవరు యేసు? రాబోయే ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని అన్నాడు. యేసు ఏ ప్రమాదం నుండి తప్పిస్తున్నాడు మనుషుల్ని? ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు మనుషుల్ని? రాబోయే ఉగ్రత నుండి రక్షించేవాడు ఆయన, రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడు ఆయన. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన రాబోయే ఉగ్రత నుండి ఆత్మలను రక్షించేవాడు, రాబోయే ప్రమాదం నుండి ఆత్మలను రక్షించేవాడు ఆయన. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. జలప్రళయం అనే ఉగ్రత చాలా చిన్నది. సొదొమ గుమొర్రాల మీదకి వచ్చిన అగ్ని చాలా చిన్నది. ఎరుకు పట్టణం మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రత చాలా చిన్నది. ఇజ్రాయేల్ మీద దేవుడు చూపిన ఉగ్రత చాలా చిన్నది. కానీ రాబోయే ఉగ్రత చాలా ప్రమాదకరమైనది. అది ఎంతటి ప్రమాదం అంటే దాన్ని తాళజాలిన వాడు ఎవడు అని అన్నాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 17 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 17 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 17 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని అక్కడి నుంచి చేర్చండి. సింహాసనాశ్రయుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును, దానికి తాళజాలిన వాడెవడు అన్నాడు. దేవుని ఉగ్రత చరిత్రలో పలు రకాలుగా కురిపించాడు. జలప్రళయం ద్వారా, అగ్ని ద్వారా, శత్రువుల యొక్క ఖడ్గం ద్వారా దేవుడు తన ఉగ్రతని ప్రజల మీదకి రప్పించాడు. ఇశ్రాయేలు మీద కూడా రప్పించాడు ఆ ఉగ్రత. మనము జెఫన్యా గ్రంథాన్ని ఒకసారి చదివినట్లయితే 2వ అధ్యాయంలో
జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడంటే అక్కడ కూడా ఈ పదాన్ని వాడాడు, ఉగ్రత అని. ఇంకా ఉగ్రత దినం రాలేదు మీ మీదకి, విధి నిర్ణయం ఇంకా కాలేదు, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని వారిని ఆదేశిస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అన్నాడు. ఇక్కడ జెఫన్యా ఏ కాలం నాటి ప్రవక్త అని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రవక్త రాజైన యోషియా కాలం నాటి ప్రవక్త. రాజైన యోషియా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే పైకి భక్తిగా ఉన్నారు, లోపల చాలా దారుణంగా ఉన్నారు. పైవేషానికి దేవుని సముఖానికి వస్తున్నారని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1-10 వచనాలు అంటున్నాయి. అందుకే దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలుని అష్షూరు చెరకి అప్పగించాడు. ఇంకా వీళ్ళకి ఒక 100 సంవత్సరాల పైనే అవకాశం ఇచ్చాడు యూదా జనానికి. దావీదు యొక్క వంశీయులకి దేవుడు ఒక 100 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఇంకా వాళ్ళ మీదకి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ రాలా, వారి మీదకి సిద్ధం చేస్తున్నాడు. రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఇంకా యెరూషలేముపై రాకముందు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఇంకా విధి నిర్ణయం మీ మీదకి రాలా, అంటే బబులోను రాజు మీ మీదకి ఇంకా రాలేదు, వాడిని నేను అలా ఆపుతున్నాను. ఒకవేళ వాడిని వదిలితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎంత దారుణంగా ఉన్నాయో మీరు ఆలోచన చేస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో ఈ విషయం చూస్తామన్నాం. ఒకసారి చదువుదాం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దేవుడు అంటే చాలా మందికి భయం లేకుండా, భక్తి లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన ఉగ్రత ఏ స్థాయిలో ఉంటుందో, శారీరకంగానే ఎంత బలంగా ఉందో ఇక్కడ నేర్పిస్తున్నాడు. చదువుదాం ఒకసారి 36వ అధ్యాయం 15 నుండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36-15 నుండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతలను దూత ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందల కడన లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తొణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఈ విషయం ఎప్పుడు జరిగింది అంటే జెఫన్యా కాలంలో వార్నింగ్స్ అవి. విధి నిర్ణయం కాలేదు, దేవుని ఉగ్రత మీ మీదకి రాలా, యెహోవా కోపాగ్ని మీ మీదకి ఇంకా రాలేదు, కాబట్టి మీరు మార్పు చెందండి అని వారికి అవకాశాలు ఇస్తున్నాడు. కానీ ఆ టైంలో ఏం చేశారు చూడండి. ఇక్కడ ఏమన్నారు? పెందల కాడ లేచి పంపితే వారు 16వ వచనం, దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చాను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా, జెఫన్యా గ్రంథంలో మాట్లాడే సమయానికి, అంటే జెఫన్యా మాట్లాడే ఆ సందర్భానికి ఇంకా కల్దీల రాజు అంటే బబులోను రాజు, కల్దీలు అనేది బబులోనుకు మరో పేరు. కల్దీల రాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి ఆ నెబుకద్నెజర్ ఇంకా రాలా జెఫన్యా గ్రంథంలో చెప్పినప్పుడు. అప్పుడు ఇంకా అవకాశం ఇచ్చాడు, కానీ మారలేదు. దేవుడు చూశాడు, ఆయన మాటలు వినకపోక ఆయన ప్రవక్తలను హింసించుచు, ఆయన ప్రవక్తలను హేళన చేస్తూ, వాళ్ళు వినకపోగా చెప్పి వారిని హేళన చేసే కార్యక్రమంలో ఉన్నారు. దేవుని కోపం ఎంతగా వచ్చిందంటే నివారింప శక్యం కానంత కోపం వచ్చింది ఆయనకి. అప్పుడు ఏం చేశాడంటే కల్దీల రాజును వారి మీదకి రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే, అంటే యెరూషలేము దేవాలయంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతుల యందైనను, ముసలి వారి యందైనను, నెరసిన వెంట్రుకల గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల
నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోను తీసుకుని పోయాను. ఇదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేం ప్రాకారములు పడగొట్టి దాని చుట్టూ నగరములన్నింటినీ కాల్చివేసిరి అని అన్నాడు. దొరికిన వాడిని దొరికినట్టు ఓసుగాతకు వచ్చారు. యెరూషలేము దేవాలయంలో బంగారం అంతా దోచుకు వెళ్ళారు. పట్టణాన్ని కాల్చివేశారు, ప్రాకారాలు కాల్చివేశారు, చుట్టుపక్కల ఉన్న నగరాలను కూడా కాల్చివేశారు. ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత రాకమునిపే, విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా ఉగ్రతని మీ మీదకి రాకమునిపే మీరు కూడి రండి అన్నాడు. అది ఆనాడు ఇశ్రాయేలీయుల మీదకి దేవుడు కురిపించిన ఉగ్రత నెబుకద్నెజరు రూపంలో. దేవుని ఉగ్రతలు అలా ఉంటాయని చెప్తున్నాడు. అయితే మనం చదివిన ప్రకటన గ్రంథం 6:15-17లో అది గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినము అన్నాడు. దానికి తాళాజాలిన వాడెవడు అన్నాడు. నెబుకద్నెజరు సైన్యం కత్తితో పేకొతే 2 సెకండ్లు గిలగిలు కొట్టుకొని చచ్చిపోతారు. జలప్రళయంలో 10 నిమిషాలు అలాగే నీళ్లు ఉంటే ఊపిరాడక చచ్చిపోతారు. ఎరుకో పట్టణం మీద ఇశ్రాయేల్ సైన్యం కత్తితో ఇలాగ కట్ చేస్తే 2 నిమిషాలు 2 సెకండ్లు చచ్చిపోతారు. కానీ రాబోయే ఉగ్రత అలా ఉండదు. చనిపోవాలనుకున్న చావు రాదు, అగ్ని ఆరదు, పురుగు చావుదన్నాడు. ఇంత పెద్ద ఆయన పాట పాడాడు కదా, మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించాలి. బాబురారే కాదు, ఆయన సంబంధించినటువంటి ఆయన సంతతి, ఆయన యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించాలి. ఇక్కడున్న మనమందరం కూడా ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించాలి. అయితే ఇక్కడ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే స్థాయిలో ముగిస్తున్నావా, రాబోయే ఉగ్రతకి గురి కాబోతున్నావా అనేది ప్రశ్న. యేసు రక్షకుడని ఊరేగుతున్నావా, నిజంగా ఆయన నీకు రక్షకుడేనా అనేది ప్రశ్న. యేసు రక్షకుడని రోడ్ల మీద గెంతులేస్తున్నావా, నిజంగా ఆయన రక్షణ భాగ్యానికి నువ్వు వారసురాలు అయ్యావా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ అది నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే అది గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయటం అన్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే, కావున మనము ఇది కాదు 12వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం 4లో ఉన్నాయి. సారీ, పొరపాటు చెప్పాను నేనే. ఇంత గొప్ప రక్షణ అంటాడు చూడండి అక్కడ 3వ వచనం నుండి. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఎక్కడి నుంచి తప్పించుకునేది? రాబోయే ఉగ్రత నుండి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా రాబోయే ఉగ్రతను రక్షించడానికి ఒక ఏర్పాటు చేశాడు. ఓ రోజు జలప్రళయం నుంచి తప్పించడానికి, ఆ 8 మంది నోవాహు కుటుంబాన్ని తప్పించడానికి వాడని సిద్ధం చేశాడు దేవుడు నోవాహు ద్వారా. వాడలోకి వెళితేనే రక్షణ. అలాగే ఐగుప్తు దేశం మీదకి దేవుని ఉగ్రత పంపినప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటాక తొలిసూరు కుమారుడు మరణించిన రోజున ఇజ్రాయేలీలోని ఏ హాని జరగకుండా చేయడానికి దేవుడు ఆ రోజు ఏర్పాటు చేసింది ఏంటంటే, వధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తం గుమ్మానికి రాయండి, ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశింపడన్నాడు. ఆ రక్తం రాయకపోతే ఆ ఇంట్లో ఉన్నవారు చచ్చిపోతారు ఒకళ్ళు. అలాగే ఎరుకో పట్టణంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎర్రని దారం ఒకటి ఇచ్చి ఆ దారం కట్టిన ఇంట్లో మీరు ఉండండి అని చెప్పారు ఏగుల వారు. ఆ ఇంట్లో ఎవరైనా లేకపోతే ఆ ఉగ్రతకి గురైపోతారన్నాడు. నేడు రాబోయే ఉగ్రతకి దేవుడు ఏర్పాటు చేసిన సేఫ్టీ ప్లేస్ ఏంటి? ఎక్కడుంటే యేసు ప్రభువారు రక్షకుడు అవుతాడు, ఎక్కడుంటే నీ ఆత్మకి ఆయన రక్షకుడు అవుతుంటాడు. నువ్వేదో ఆయన పుట్టినరోజు పండుగ చేస్తే నీకు ఆయన రక్షకుడు అవడు, నువ్వేదో ఆయన్ని బట్టి ఉత్సాహధ్వనులు చేయటం వల్ల ఆయన నీకు రక్షకుడు అవడు. కానీ రక్షించడానికి ఆనాడు వాడెంత ప్రాముఖ్యమో, రక్షణ పొందడానికి ఆనాడు వధింపబడిన గొర్రె పిల్ల యొక్క రక్తం గుమ్మం మీద రాయటం ఎంత ప్రాముఖ్యమో, రక్షణ పొందడానికి ఆనాడు ఎర్రని దారం కట్టిన కిటికీ కలిగిన ఇంట్లో ఉండటం ఎంత ప్రాముఖ్యమో, నేడు గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినము తప్పించుకోవాలంటే గొర్రెపిల్ల యొక్క సంఘములో ఉండాలి. ఎందుకంటే ఆయన తన సంఘానికి రక్షకుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. నేను ఎక్కడో ఒకసారి ఉంటాను, కావాలంటే ఆయనకి సంవత్సరానికి ఒకసారి బర్త్డే వేడుక చేస్తాను,
అని ఒకవేళ నువ్వు అంటున్నావేమో, అది ఆయన నీకు రక్షకుడు అయి ఉండటానికి కాదు, ఆయన నిన్ను శిక్షించడానికి హేతు అవుతాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోరుకోవాలి అలాంటిది. ఆయన వచ్చింది దేనికంటే ఆయనకేదో జన్మదిన వేడుక చేయించుకోవడానికి కాదు. ఆయన వచ్చింది దేనికంటే రాబోయే ఉగ్రత నుండి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ఆ ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎరుక ఉగ్రత కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఐగుప్తు దేశం మీద దేవుని ఉగ్రత కంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది ఇశ్రాయేలు మీద నెబుకద్నెజరు రూపంలో వచ్చిన ఉగ్రత కంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది జలప్రళయం అనే ఉగ్రత కంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది సొదొమ గొమొర్రా మీద దేవుడు కురిపించిన ఉగ్రత కంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎవ్వడు దాన్ని తాళజాలడన్నాడు. దాన్ని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి విడిపింపబడటానికి, రక్షణ పొందడానికి ఒకే ఒక్క మార్గం. వాడలో ఉంటూ ఎంత ప్రాముఖ్యమో, ఎర్రదారి కట్టిన ఇంట్లో ఉంటూ ఎంత ప్రాముఖ్యమో, గొర్రెపిల్ల యొక్క రక్తం గుమ్మ మీద రాయటం ఎంత ప్రాముఖ్యమో క్రీస్తు అంటున్నాడు. ఆయన యొక్క సంఘములో ఉంటేనే ఆయనే దానికి రక్షకుడై ఉంటాడు. ఎఫెసీ పత్రిక 5:23. క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇందాక చెప్పాం, శరీరముల కంటే దేనికి? క్రీస్తే శరీరానికి రక్షకుడు అన్నాడు కదా. శరీరం అంటే మామూలుగా ఈ శరీరానికి కాదు. చాలా మందికి ఉండేది ఏంటంటే, శరీరం అనగానే భౌతికమైన శరీరం అనుకుంటారు. కానీ ఆయన శరీరానికి రక్షకుడు కాదు. క్రీస్తు శరీరానికి రక్షకుడు. దేనికి? తన సంఘం అనే శరీరానికి రక్షకుడు ఆయన. అదే పత్రికలో 1:23 అన్నట్టుండి, అదే పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరం. ఒకసారి నాకు చూడండి, వదిలేయండి. శరీరానికి రక్షకుడు అంటే సంఘానికి రక్షకుడు అని అర్థం. అంటే సంఘములో లేకపోతే రక్షకుడు కాడా? వాడలోకి ప్రవేశించకపోతే రక్షణ లేదా? జలప్రాణిలు చచ్చిపోయారా? ఎస్, చచ్చిపోయారు. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల యొక్క రక్తం రాసుకున్న గుమ్మంలో ఏ గుమ్మానికైతే రాశారో ఆ ఇంట్లో మాత్రమే బ్రతుకున్నారు, మిగిలిన ఇంట్లో చచ్చిపోయారు. అలాగే ఈ రోజు క్రీస్తు సంఘంలో లేకపోతే రాబోయే ఉగ్రతకి గురైపోతారు. భక్తి పేరట చాలా కార్యక్రమాలు మనుషులు చేస్తున్నారు వృధాగా. భక్తి పేరట చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు మనుషులు వృధాగా. కానీ రాబోయే ఉగ్రతలను తప్పించడానికి, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రతలను తప్పించుకోవాలంటే, గొర్రెపిల్ల రక్తంతో కట్టబడుతున్న సంఘం ఏదైతుందో ఆ సంఘంలో లేకపోతే మనుషులు రాబోయే ఉగ్రతకి గురవుతారు. ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, ఆ రాబోయే భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ ఉండాలి? క్రీస్తు కడుతున్నటువంటి ఆయన యొక్క సంఘంలోనే ఉండాలి. క్రీస్తు సంఘానికి వెలుపల యేసు ప్రభువారు శిక్షకుడు, క్రీస్తు సంఘంలోనే యేసు ప్రభువారు రక్షకుడు. అదేంటండి, లోకమంతటికి రక్షకుడు కదా అని అంటారా? అన్నాడు కదా యోహాను సువార్త 4:42లో, ఈయన నిజముగా లోక రక్షకుడు అని అన్నాడు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండడానికి పంపాడని యోహాను మొదటి పత్రిక 4:12 కూడా అన్నాడు. 4:12 నుంచి 14 వచనాలు చదివితే నిజమే. కానీ అక్కడ షరతులు వర్తిస్తాయి. లోకంలో ఉంటే రక్షకుడు కాదు, లోకములో నుండి ఆయనలోకి వస్తే రక్షకుడు. ఆయన బోర్డర్ పెట్టాడు, తన శరీరం అనే సంఘము. ఆ శరీరంలోనికి వస్తే ఆయన రక్షకుడు. క్రీస్తుకు వెలుపల రక్షణ లేదు, క్రీస్తులో ఉంటే రక్షణ. అంటే ఆయన సంఘంలో ఉంటేనే రక్షణ, ఆయన సంఘానికి వెలుపల రక్షణ లేదు. ఇంకా చెప్పాలంటే తనకు విధేయులైన వారికి రక్షకుడు ఆయన. ఒకసారి హెబ్రీ పత్రిక 5:9 ముగించేద్దాం. 5:9 హెబ్రీలకు రాసిన పత్రిక 5:9 చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అన్నాడు. తనకు విధేయులైన వారందరికీ అంటే అవిధేయులకి రక్షకుడా శిక్షకుడా? విధేయులకేమో రక్షకుడు, అవిధేయులకేమో శిక్షకుడు అన్నాడు. కానీ యేసు ప్రభువారు రక్షకుడని తెలుసు, కానీ
ఎవరికి రక్షకుడు తెలియట్లేదు, దేనికి రక్షకుడు తెలియట్లేదు, శరీరానికి ఆత్మకని తేడా తెలియట్లేదు. ఆయన శరీరంలో లేకుండా, ఆయన సంఘంలో లేకుండా ఆయన రక్షించుడనే విషయాన్ని గ్రహించట్లేదు. ఆయనకు విధి చూపకపోతే ఆయన రక్షకుడు కాడు అనే సంగతి మనుషులు గుర్తించట్లేదు. ఈరోజు మన పాఠం ఏంటంటే ఆత్మల రక్షకుడు. యేసుప్రభు అంటే ఎవరు? ఆత్మల రక్షకుడు. మీరు చూసారా తమ్మునేలు? గ్రూపుల్లో చూసారా? మీ గ్రూపులో పెట్టి చూసారా? ఆత్మల రక్షకుడు అని ఈ పాఠంలో 3 విషయాలు చూసాం. ఒకటి, దేవుడు నరులను 2 భాగాలుగా చేశాడు. ఒకటి శరీరము, రెండోది ఆత్మ. ఈ రెండిట్లో యేసుప్రభు వారు దేనికి రక్షకుడు అని చూసాం, రెండోది ఆత్మలకైన రక్షకుడు అని చూసాం. ఈ ఆత్మలను దేని నుండి రక్షిస్తాడు అని చూసాం మనం. ఆత్మల దేని నుండి? రాబోయే ఉగ్రత నుండి, అంటే దేవుని యొక్క మహాకోపం నుండి. అది చరిత్రలో జరిగిన ఉగ్రతలో ఆయన కోపం ఎలా ఉందో చూసాము. ఈ రాబోయే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ఒక భయంకరమైన ఉగ్రత నుండి తప్పించే రక్షకుడు ఈయన. ఇంకా ఎవరైనా ఇక్కడున్న వారిలో ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి క్రీస్తు సంఘ సభ్యులు కానట్లయితే వెంటనే క్రీస్తు సంఘంలో ప్రవేశించడానికి మీ సమీపంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని సంప్రదించండి. మరింత సమాచారాన్ని తెలుసుకోండి. సేఫ్టీ ప్లేస్ అయినటువంటి క్రీస్తులోనికి, ఆయన సంఘంలోనికి ప్రవేశించండి. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికీ ప్రవేశించిన వారు ఉన్నట్లయితే ఈ మహాభాగ్యానికి దూరం కాకండి. చాలామంది తుచ్చమైన వాటి కొరకు, చిన్న చిన్న విషయాల కొరకు ఈ మహాభాగ్యాన్ని కాలదరుతున్నారు, ఈ మహాభాగ్యానికి దూరం అయిపోతున్నారు, ఈ మహాభాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం రాబోయే ఉగ్రత నుండి? కాబట్టి రాబోయే ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా పొందిన వారేమో పొందాలి, పొందిన వారేమో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు. ఎంతో చక్కగా వివరించిన మన సోదరులు మనందరి పక్షాన